ఇది ది హాస్టలర్ అంజునా. వ్యాగటార్ బీచ్ అని ఉంటుంది, దాని పక్కనే చపోరా ఫోర్ట్ కూడా ఉంటుంది. క్రేజీ వ్యూ ఉంది ఇక్కడ అసలు. ఇక్కడ హాస్టల్లో పూల్ కూడా ఉంది. నేను అనుకున్న దానికన్నా హాస్టల్ లైఫ్ బాగానే ఉంది. సో సన్సెట్కి డెఫినెట్గా చాలా మంచి ప్లేస్ ఇది. హే గైస్, గుడ్ మార్నింగ్. లాస్ట్ వీడియోలో మీరు నేను క్యాండ్లమ్ బీచ్కి వెళ్ళడం, అలాగే నేను ఊపర్స్ హాస్టల్లో స్టే చేయడం చూశారు. సో ప్రజెంట్ నేను ఇంకో కొత్త హాస్టల్కి వచ్చాను, ఇక్కడ అంజనాలోనే. ఇది ది హాస్టలర్ అంజనా. ఈ హాస్టల్ అయితే చాలా పెద్దది, చాలా రూమ్స్ ఉన్నాయి. సో నేను ప్రజెంట్ ఉన్నది 6 bed డోమ్లో. ఇది నాకు రోజుకి 400 పడింది. సో మంచి డీల్ అన్నట్టే. కింద కామన్ ఏరియా కానీ, స్విమ్మింగ్ పూల్ కానీ అన్నీ కూడా చాలా బాగున్నాయి. వేరే హాస్టల్స్ లాగా చాలా లోపలికి కూడా లేదు, ఇది మెయిన్ రోడ్కి యాక్సెసిబుల్గానే ఉంది. నేను ఇక్కడ హాస్టల్లో కెఫే కూడా ఉంది. నేనైతే ఇక్కడ వెజ్ శాండ్విచ్ బటర్ లస్సీ తీసుకున్నాను. ప్రైసెస్ కూడా రీజనబుల్గానే ఉన్నాయి. వీళ్ళది రూమ్ డోర్ ఓపెన్ అవ్వడానికైనా, రూమ్ సర్వీస్కైనా, ఇలా ఫుడ్ ఆర్డర్కైనా మొత్తం వీళ్ళు సైట్లో చేసుకోవడమే. బాగుంది, సర్వీస్ అంతా కూడా చాలా బాగుంది, చాలా అడ్వాన్స్డ్గా కూడా ఉంది. ఇక్కడ హాస్టల్లో పూల్ కూడా ఉంది. హైదరాబాద్లో కొంచెం లైట్గా స్విమ్మింగ్ నేర్చుకున్నా కదా, సో దానివల్లే కొంచెం వాటర్ బాడీ దగ్గరికి వెళ్ళినప్పుడు కొంచెం బెటర్గా ఉంటుంది. వాళ్ళు చాలా ఇంకా హే గైస్, గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. సో గోవాలో మరో కొత్త రోజు. సో ప్రజెంట్ నేను ఎక్కడికి వెళ్ళబోతున్నానంటే, నేను ఉంటున్న ఈ అంజునా ప్లేస్కి దగ్గరలోనే వ్యాగటార్ బీచ్ అని ఉంటుంది, దాని పక్కనే చపోరా ఫోర్ట్ కూడా ఉంటుంది. ఇక్కడ ప్లేసెస్ అన్ని భలే ఉన్నాయి అసలు. ఫుల్ గ్రీనరీగా ఉంది ఇదంతా, ఈ రూట్. సో యాక్చువల్లీ సన్సెట్కి వెళ్దాం అనుకున్నా అక్కడికి, కానీ కొన్ని కారణాల వల్ల లేట్ అయ్యింది. అదిగాక అప్పుడు ఫుల్గా ఎండ ఉంది. ఇదిగో నేను బయటకు వచ్చాడు చూడండి. మొత్తం క్లౌడ్స్తో నిండిపోయింది. ఎస్పెషల్గా సూర్యుడు ఉన్న చోట క్లౌడ్స్ వచ్చేస్తున్నాయి. నిన్న ఇదే పరిస్థితి, ఇవాళ ఇదే పరిస్థితి. ఓకే, మనం వ్యాగటార్ ఏరియాకి వచ్చాం. ఇక్కడ నుంచి బీచ్ 2 kilometers ఉంటుంది. లెట్స్ గో.
అక్కడ పోలీసులు ఉన్నారు చూసారా, డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేస్తున్నారు వెళ్ళే వాళ్ళకి బీచ్ నుంచి. ఓకే, హిల్ టాప్ వ్యూకి వెళ్తున్నాం మనం. వావ్. ఇటు లెఫ్ట్కి వెళ్తే వ్యాగడార్ బీచ్కి ముందు ఇంకోటి ఉంటుంది, ఆర్జన్ బీచ్ అని. అది ఇప్పుడు మనం వెళ్తున్న హిల్ టాప్ నుంచి కనపడుతుంది. సో మనం ఇంకా ముందుకు వెళ్ళాలి బీచ్కి, వ్యాగడార్ బీచ్కి. లైట్గా డ్రిజ్లింగ్ స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ. వర్షం పడకపోతే బాగుండు. ప్లేస్ మొత్తం భలే ఉందబ్బా. ఓకే, మనం ఆల్మోస్ట్ వచ్చేసాం. లైట్గా తుపరపడుతుంది. ఇవాళ గొడుగు తీసుకురాలేదు నేను. ఓకే, ఆల్ రైట్, మనం వచ్చేసాం వ్యాగడార్ బీచ్ది హిల్ టాప్ వ్యూకి. సన్సెట్ అవుతూ ఉండాలి, మొత్తం క్లౌడ్స్ వచ్చేసి ఉన్నాయి. ఓకే, ఆల్ రైట్, వచ్చేసాం. భలే ఉంది ప్లేస్ చూడడానికి. సముద్రం ఇక్కడ కొండ నుంచి సన్సెట్ చూడడానికి అయితే చాలా మంచి స్పాట్ ఇది. క్రేజీ వ్యూ ఉంది ఇక్కడ అసలు. ఇంకా ముందు రావాల్సిందే, లేట్ అయిపోయింది. ఈ టైంలో అయినా సరే వ్యూ చాలా బాగుంది. సన్సెట్ అయిపోయి ఉంటుంది, మొత్తం క్లౌడ్స్తో నిండిపోయింది. సో అందుకని ఒక డిఫరెంట్ వ్యూలో ఉంది, మొత్తం ఫాగీగా, మిస్టీగా. I just love this kind of weather. రెండు పక్కల కొండలు ఉన్నాయి, సముద్రం కనబడుతుంది. ఆల్మోస్ట్ 180 degrees పైనే కనబడుతుంది. సో ఇటుపక్క అది కనబడుతుంది కదా, అది వ్యాగడార్ బీచ్. అటుపక్క ఉన్నది ఆర్జన్ బీచ్. సో మోస్ట్లీ నేను మళ్ళీ రేపు కూడా వస్తాను. చాలా బాగుంది ప్లేస్, ఎక్స్పెక్ట్ చేయలే. అట్లీస్ట్ రేపన్నా త్వరగా రావాలి. సూర్యుడు అటు చిన్న ఫ్లాష్ లైట్ లాగా చిన్నగా కనిపించాడు ఇప్పుడే. భలే ఉంది అక్కడ. ఇప్పుడు దాకా చాలాసేపటి నుంచి లేడు, చివరిలో కొంచెం లైట్ అలా ఫ్లాష్ లైట్లా వచ్చింది. అటంతా చూడండి, మొత్తం మిస్టీగా ఉంది అసలు. సో సన్సెట్కి డెఫినెట్గా చాలా మంచి ప్లేస్ ఇది. డార్క్ అయిపోతుంది ఇంకా. థ్యాంక్స్, వర్షం రాలేదు. మధ్యలో పడుతూనే ఉంది కానీ తుప్పల్లాగా పూర్తిగా రాలేదు, లేదంటే మిస్ అయిపోయాను ఈ వ్యూ అంతా. హే గైస్, గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. సో హాస్టల్లో మనకి ఇది 3వ రోజు. వాళ్ళంతా క్లౌడీగానే ఉంది. ఇప్పుడే లైట్గా వర్షం పడడం స్టార్ట్ అయింది. వెనకాల కామన్ ఏరియా, పూల్ ఏరియా ఉంది. ఇటు పక్కన కెఫే ఉంటుంది.
సో వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేద్దాం. సో ఇవాళ బ్రేక్ఫాస్ట్కి అన్లిమిటెడ్ కాంబో చెప్పాను, 313 రూపాయలు పడింది నాకు. థ్యాంక్ యూ. ఓకే, పరాటాను సబ్జీ ఇచ్చారు, ఫ్రూట్స్ ఇచ్చారు. బాగుంది. నేను అనుకున్న దానికన్నా హాస్టల్ లైఫ్ బాగానే ఉంది. అడ్జస్ట్ అవ్వలేనేమో అనుకున్నాను. ఎవరిని ఫ్రెండ్స్ అయితే చేసుకోలేదు కానీ బట్ ఎనీవేస్ ఎక్స్పీరియన్స్ అయితే బాగుంది. ఇంత 500లో రోజుకి మంచి రూమ్, బెడ్, ఏసీ కూడా ఉంది, అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. మెయిన్ థింగ్ ఏంటంటే లైక్ మైండెడ్ పీపుల్ చాలామంది ఉంటారు, అదే అడ్వాంటేజ్. హే గైస్, గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. సో మళ్ళీ ఇవాళ కూడా వ్యాగడార్ బీచ్కి వెళ్తున్నాను. వావ్, ఓ నెమలి కనిపిస్తుందా? నెమలి అక్కడ నుంచి ఆ బిల్డింగ్ బ్యాక్ సైడ్కి ఫ్లై చేసింది. అంత దూరం ఫ్లై చేసింది అసలు నెమలి. ఈ పొలం మొత్తం, ఈ ఫీల్డ్ మొత్తం నెమలే ఉన్నాయి. చాలా వరకు దాదాపు ఒక 6-7 కనిపిస్తున్నాయి నాకు, దూరంగా ఉన్నాయి ఇంకా. ఓకే, ఆల్ రైట్. మళ్ళీ సూర్యుడు బబ్బుల్లోకి వెళ్ళిపోయాడు వాళ్ళు కూడా. టైం సన్సెట్ టైమే, బట్ స్టిల్ మేఘాల వల్ల సన్సెట్ అసలు కుదరట్లేదు. బట్ స్టిల్ టైం ల్యాప్స్ పెడతాను. చాలా చల్లగాలి వేస్తుంది. చాలామంది సన్సెట్ కోసం వచ్చారు. కొంతసేపు కూర్చుంటా. నాకేం చెప్పాలో అర్థం కావట్లేదు. వెనకాలంతా ఆరెంజ్ షేడ్ వచ్చింది. చాలా చాలా బాగుంది. చాలా చల్ల గాలి వేస్తుంది. ఇలా మౌంటైన్స్, సముద్రం, క్రేజీ కాంబినేషన్ అసలు ఇది. గోవా వచ్చేది నేను ఈ పార్టీస్ వీటి కోసం కాదు. నేను పార్టీ కైండ్ ఆఫ్ పర్సన్ కాదు. అందుకనే పర్టికులర్గా వర్షాకాలంలో వచ్చాను.
ఈ టైంలో వెదర్ చాలా బాగుంటుంది. ఇక్కడ మొత్తం గ్రీనరీగా ఉంటుంది. సముద్రం చూడొచ్చు, మౌంటైన్స్ చూడొచ్చు. ప్లస్ అది కాక గోవా వైబ్ కూడా. ఇంకా డార్క్ అయిపోతుంది. అలాగే ఇంకా కొంచెం సేపు ఉంటే బాగుండు అనిపిస్తుంది. మొత్తం లైటింగ్ స్టార్ట్ చేస్తున్నారు ఇంకా. ఓకే, ఆల్ రైట్ గైస్. సో వ్యాగటార్ నుంచి నేను ప్రస్తుతం క్యాండ్లం బీచ్కి వచ్చాను. పార్కింగ్ 50 రూపాయలు. నాకు బీచ్ షాక్లో కూర్చోవాలని ఉంది. సో అందుకని అక్కడి నుంచి ఇటు వచ్చాను. బాగా టూరిస్ట్ ప్లేస్లో అయిపోయినాయి కానీ ఇవన్నీ, ఈ బాగా బీచ్ కానీ క్యాలింగ్యూట్ కానీ గోవా వైపు కావాలంటే మాత్రం ఇవే. ఇక్కడ బీచ్ కూడా చాలా బాగుంది. ఓకే, ఇక్కడ బీచ్ లో కూర్చున్నాను. Let me give you a Christmas moment we'll fill with love and joy. So beautiful, kissing on a mistletoe, baby, with you. I don't need any presents as long as I spend this day with you. So beautiful, kissing on a mistletoe, baby, with you. గోవా నాకు ఇది 4వ 5వ ఇలా బీచ్కి ఎదురుగా షాక్లో కూర్చోవడం చాలా నచ్చుతుంది. మళ్ళీ రేపు సౌత్ గోవా సైడ్ వెళ్ళిపోవాల్సిన ప్లానింగ్స్ ఉన్నాయి. సో అందుకని ఇటు వచ్చాను అనమాట ఒకసారి. సో దాట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ కొట్టండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. సో విత్ దాట్ బీయింగ్ సెడ్, నెక్స్ట్ అడ్వెంచర్లో మళ్ళీ కలుస్తాను. టిల్ దెన్ టేక్ కేర్, బాయ్, జై హింద్.